ప్రైజ్ ద లార్డ్. ప్రభునేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమానికి ప్రేమతో నేను మిమ్మను ఆహ్వానిస్తున్నాను. ఈ దినము మార్కు సువార్త 10వ అధ్యాయము 35వ వచనం నుండి 45 వచనాల వరకు మనము ధ్యానించుకుందాం. జెబెదయి కుమారులైన యాకోబును యోహానును ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, మేము అడుగునదెల్లా నీవు మాకు దయచేయగోరుచున్నామని చెప్పగా, ఆయన నేను మీకేమి చేయగోరుచున్నారని వారిని అడిగి, వారు నీ మహిమ యందు నీ కుడివైపున ఒక్కడును నీ ఎడం వైపున ఒక్కడును కూర్చున్నట్లు మాకు దయచేయమని చెప్పిరి. యేసు, మీరేమి అడుగుచున్నారో మీకు తెలియదు. నేను త్రాగుచున్న గిన్నెలోనిది త్రాగుటైనను, నేను పొందుచున్న బాప్తిస్మం పొందుటైనను మీ చేత అగునా అని వారిని అడుగగా, వారు చేత అగునని. అప్పుడు యేసు, నేను త్రాగుచున్న గిన్నెలోనిది మీరు త్రాగెదరు, నేను పొందుచున్న బాప్తిస్మం మీరు పొందెదరు గాని నా కుడి వైపునను నా ఎడం వైపునను కూర్చున్న నిచ్చుట నా వశములో లేదు. అది ఎవరికి సిద్ధపరచబడనో వారికే దొరుకునని వారితో చెప్పాను. తక్కిన 10 మంది శిష్యులు ఆ మాట విని యాకోబు యోహానుల మీద కోపపడసాగి, యేసు వారిని తన యొద్దకు పిలిచి వారితో ఇట్లా నేను, అన్యజనులలో అధికారులని ఎంచబడిన వారు వారి మీద ప్రభుత్వం చేయుదురు. వారిలో గొప్పవారు వారి మీద అధికారము చేయుదురని మీకు తెలియను. మీలో అలాగుండకూడదు. మీలో ఎవడైనను గొప్పవాడై ఉండగోరిన ఎడల వాడు మీకు పరిచారము చెయ్యువాడై ఉండవలెను. మీలో ఎవడైనను ప్రముఖుడై ఉండగోరిన ఎడల వాడు అందరికి దాసుడై ఉండవలెను. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకునుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకును వచ్చిన నేను. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యంలో మనం ధ్యానిస్తున్న ఒక విలువైన మాటను మనము ఇక్కడ జ్ఞాపకం చేసుకుందాం. యేసు ప్రభువారి యొక్క 12 మంది శిష్యులలో ఆ యాకోబు అలాగే యోహాను అనే జెబెదయి కుమారులిద్దరూ యేసు ప్రభువారి దగ్గరికి వచ్చి వారొక విన్నపాలు తన ముందు పెడతా ఉన్నారు. ఆ విన్నపం ఏమిటంటే, యేసు ప్రభువారు తను నిశ్చయంగా మహిమ పొందబోతున్నాడు. అనగా లోకంలో శ్రమలు పడిన తర్వాత ఆయన పునరుత్థానుడై తన రాజ్య స్థాపనం చేసినప్పుడు తన రాజ్యములో కుడివైపు ఒకరు ఎడం వైపు ఒకరు వారి ఇద్దరు అన్నదమ్ములకు 2 మరి ఆ సింహాసనం దగ్గర వారికి స్థలము కావాలి, లేక సీటు కావాలని, ఆసనాలు కావాలని కోరుకుంటున్నారు. యేసు ప్రభువారు ఆ మాట విన్న తర్వాత వారికి ఒక చక్కటి మరి ప్రశ్న వేస్తా ఉన్నాడు. అయ్యా, మీరేం అడుగుతున్నారో అది మీకు తెలుసా? నేను త్రాగుచున్న గిన్నెలోనిది త్రాగుటైనను, నేను పొందుచున్న బాప్తిజం పొందుటైనను మీ చేత అగునా అని వారిని అడుగగా, వారు మా చేత అగునని. దీని అర్థము, యేసు ప్రభు గిన్నెలోని త్రాగుట అనగా సిలువ మరణము పొందుట, ఆయన బాప్తిస్మము పొందుట అనగా ఆయన పునరుత్థానుడై లేవడం. వారు తెలియకుండానే అది మా చేత అగును అన్నారు. యేసు ప్రభు కలువరి శిలువలో ఆయన మరణించబోతున్నటువంటి ఆ ముందు రాత్రి ఆయన గెత్సెమనే తోటలో ఉండి ప్రభు అయిన తనైన దేవునికి ఒక ప్రార్థన చేస్తారు. ప్రభువా, నీ చిత్తమైతే ఈ గిన్నె నా నుండి తొలగించు. తన ఆత్మ ప్రభు తనైన దేవుని అనుమతితో
అది తొలగిపోతేనే కానీ ఆయనకు మరణము సంభవించదు. ఎందుకంటే యేసు ప్రభు అమరుడు, ఆయన చావు లేనివాడు, ఆయన నిత్యము నిరంతరము జీవించుచున్న మహోన్నతుడైన దేవుని అద్వితీయ కుమారుడు. మానవ రూపము ధరించి వచ్చినా సరే ఆయనలో ఆ యొక్క శక్తి, అమరత్వం అనే శక్తి తనలో ఉంది. అందుకే నువ్వు గిన్నె తీసివేస్తేనే కానీ నేను మరణించలేనని తన్నిన దేవునికి ఆయన వేడుకున్నాడు. ఆ విషయాన్ని ఇక్కడ శిష్యులకు అడుగుతూ, నేను త్రాగే గిన్నెలోనిది కానీ, నేను పొందే బాప్తిస్మము కానీ మీరు పొందగలరా, త్రాగగలరా అని వారిని అడిగినప్పుడు మేము త్రాగగలము అని చెప్పి, మేము ఆ బాప్తిస్మం పొందగలము అని చెప్పి వారు సమాధానం చెప్తున్నారు. అయితే ప్రభువారు వారితో అంటున్న మాట ఏంటంటే, అది మీరు త్రాగగలరు, ఒకవేళ త్రాగవచ్చు, ఒకవేళ నేను పడిన శ్రమలు మీరు కూడా పడగలరు, కానీ నా కుడి వైపున ఎడం వైపున మిమ్మల్ని కూర్చుండబెట్టడం నా వశంలో అయితే లేదు. అది ఎవరికి సిద్ధపరచబడినో వారికే దొరుకునని వారితో చెప్పాను. యేసు ప్రభువారు, ఈ లోకంలో చాలామంది భక్తులు ఉన్నారు, తనను వెంబడించిన వారు ఎంతోమంది ఉన్నారు. వారిలో ఎవరైతే శ్రమను సహించి శోధన బాధలను సహిస్తారో వారికి, జయించు వారికి నేను సింహాసనం మీద నాతో కూర్చుండబెడతానని ప్రకటన గ్రంథంలో ప్రభువారు తెలియచేశారు. కాబట్టి ఆయన అంటున్నాడు, అది ఎవరి కొరకు సిద్ధపరచబడినో వారి కొరకే అది ఇవ్వబడుతుంది. కానీ మీరు ఇప్పుడు కూరిన మాత్రాన నా వశంలో లేదు, నేను మిమ్మల్ని కూర్చుండబెట్టడానికి అని ప్రభువారు సమాధానము తెలియజేశారు. ఇక్కడ మనం గమనించినప్పుడు 10 మంది శిష్యులు ఉన్నారు కదా, 12 మంది శిష్యుల్లో వీళ్ళిద్దరిది అడిగినప్పుడు మిగతా 10 మంది ఏటి అర్థపర్థం లేకుండా వీళ్ళు ఏకముగా యేసు ప్రభు వారి యొక్క సింహాసనం కుడి ఎడం వైపు వీరికి కూడా సింహాసనం కావాలని కోరుకుంటున్నారు. ఇది అసలు సరైనటువంటి విన్నపమేనా, సరైనటువంటి కోరికనేనా, మేము లేమా అని తక్కిన శిష్యులందరూ కూడాను వారిద్దరి మీద కోపపడుతున్నారు. ఎందుకంటే అది వాళ్ళు విన్నారు, అధికారం దాహం కలిగిన వారని చెప్పి వారి మీద కోపపడ్డారు. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. కొన్నిసార్లు మనకు తెలుసో తెలియకో కొన్ని విన్నపాలు వచ్చినప్పుడు ప్రభు దగ్గర అది మనం ప్రస్తావిస్తాం. అది విన్న అనేక మంది హేళన చేస్తారు. అయితే మనను ప్రేమించే దేవుడు మాత్రం వారితో కలిసి ఆయన మనకు పక్కన పెట్టాడు, హేళన చేయడు. కానీ అక్కడ యేసు ప్రభు చేసే పని గురించి ఆలోచిస్తే, యేసు వారిని తన యొద్దకు పిలిచి వారితో ఇట్లా నేను వెంటనే ప్రభు తన శిష్యులకు దగ్గరికి పిలిచి, పాపం ఎందుకు, వారు అడిగిన దానిని మీరు ఎందుకు వారికి మీరు హేళన చేస్తున్నారని అందరికీ దగ్గరగా పిలిచి వారికి మందలించి, అన్యజనులలో అధికారులని ఎంచబడిన వారు వారి మీద ప్రభుత్వం చేయుదురు, వారిలో గొప్పవారు వారి మీద అధికారం చేయుదురని మీకు తెలియను. లోకములో ఈ కుర్చీల కోసం, పదవి కోసం, గొప్ప పొగిడింపు కోసం జనాలు ఆరాటపడతారు. ఈ రోజుల్లో సమాజంలో కానీ రాజకీయ వ్యవస్థలో కానీ మనం గమనిస్తున్నాం, ఒక వ్యక్తికి తనకిచ్చే పదవిని బట్టి ఆయన ఎంతగా పనిచేస్తాడో మనం చూస్తూ ఉంటాం. ఒకవేళ గనుక ఆయన గనుక పదవి లేదు అనుకుందాం, అస్సలు ఏ పని చేయడు, ఎవరెలా పోతే నాకేమీ అంటాడు. ఎప్పుడు ఆ వ్యక్తికి పదవి దాహము, పదవి ఉంటేనే అలాంటి వారికి దేవుడు దీవించాడు. దేవుని వాక్యం అంటుంది, అన్యజనులైతే పదవి ఉంటేనే పని చేస్తారు, పదవి లేకపోతే పని చేయరు. పదవితో వారి జీవితాలు ముడిపడి ఉంటుంది. కానీ వాక్యం మనకు చెప్తా ఉంది, యేసు ప్రభువారు అంటున్నారు, అన్యజనులలో అది ఉంది, కానీ మీలో అలా ఉండకూడదు. మీలో ఎవడైనా గొప్పవాడై ఉండగోరినేడలా
వాడు మీకు పరిచారము చేయువాడై ఉండవలెను. ఎంత విలువైన మాటలు! చాలామంది సంఘంలో, సమాజంలో, గ్రామాల్లో నాకే పదవి ఉందని, నాకే అధికారం ఇచ్చారని అని, అది బైబిల్ తెలియని వాళ్ళు, యేసయ్య మాట వినని వాళ్ళు, దైవిక సత్యాన్ని ఎరగని వాళ్ళు, నాకేం గొప్పనా, నాకేం పదవి ఇస్తున్నారా, నా మాట ఎవరు వింటున్నారా అంటారు. కాదండి, ఇక్కడ ఎవరైతే గొప్పవాడై ఉండాలనుకుంటున్నాడో వాడు ఏం చేయాలట? అందరికీ పరిచారము చేయువాడై ఉండవలెను. అందరికీ సేవ చేయాలి. నీకు పదవి ఉంటేనే సేవ చేస్తాను, పదవి లేకపోతే నేను పని చేయను అనుకోవడం అది నీ బుద్ధి తక్కువతనం. అని దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది? నువ్వు సమాజంలో కానీ, సంఘంలో కానీ, రాజకీయంగా కానీ గొప్పవాడుగా ఉండాలనుకుంటే నువ్వు ప్రతి ఒక్కరిని ఆలోచించాలి. ఎవ్వరికి నీ మూలంగా నొప్పి జరగకూడదు, బాధలు కలగకూడదు. అందరూ దీవించబడాలి, అందరూ మంచి జరగాలి, అందరికీ క్షేమం కలగాలి, అందరికీ పరిచర్య చేయాలి. వారి అవసరతలు ఏమిటో నెరిగి వారికి నువ్వు సహాయపడే వ్యక్తిగా ఉండాలి. అందుకే ప్రభు అంటున్నాడు, మీలో ఎవడైనను ప్రముఖుడై ఉండగోరినేడలా వాడు అందరికి దాసుడై ఉండవలెను. ఎవరేం చెప్పినా అది నువ్వు చేయగలిగే స్థాయికి వెళ్ళిపోవాలి. అంతేగాని వాళ్ళకి అవసరం ఉంటే నా దగ్గరికి రాని, నా కాళ్ళ దగ్గరికి వస్తే నేను చేస్తాను, అది యేసే చెప్పిన మాటలు కాదు, అది సాతాను చెప్పే మాటలు. సాతాను గనుక ఒక వ్యక్తిని ఒకవేళ పదవి వ్యామోహంలో పెడితే నలుగురు నా కాలు చుట్టూ తిరగాలి అంటారు. కానీ దేవుడు ఎప్పుడూ ఆ పని చేయడు. దేవుడు నువ్వు నలుగురి దగ్గర నువ్వు గొప్పవాడుగా, ప్రయోజకుడిగా ఉండాలంటే నలుగురికి నువ్వు సేవ చేయాలి అంటాడు ఆయన. నలుగురికి నువ్వు సేవ చేస్తే నువ్వు ఆటోమేటికల్గా నువ్వు దేవుని యొక్క మరి సేవ చేసినందుకు నీకు దేవుడే ఆ గొప్ప హోదాను, గొప్ప స్థితిని అనుగ్రహిస్తాడు. అందుకే యేసయ్య చివరిగా ఒక మాట అంటాడు, మనుష్య కుమారుడు పరిచారము చేయించుకుంటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమిచ్చుటకును వచ్చెను. నా ప్రియ సోదరి సహోదరుడా, ఈరోజు యేసయ్య మాటల్లో నువ్వు అందరికీ పరిచారం చేయాలి, అందరికీ సేవలు అందించాలి. కానీ నలుగురు నీకు వచ్చి జేజే కొట్టాలని, నలుగురు నీకు గొప్ప అని పొగడాలని, పొగిడితేనే చేస్తానని, ఇది పనికి మాలిన బుర్ర, పనికి మాలిన మాటలు, పనికి మాలిన జీవిత విధానాలు, అది వదిలేయండి. ఈ రోజు నుంచి నేను నలుగురికి ఉపయోగకరంగా ఉండాలి. సంఘములో, సమాజంలో నా పాత్ర ఏదో నేను నిర్వహించాలి. ఎందుకంటే నా యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి ఆయన తన ప్రాణమే అందరి కోసం ధారంగా పోశాడు. కాబట్టి ఈరోజు నేను ప్రాణం పెట్టినంత గొప్పడు కాకపోవచ్చు, కనీసం నా జీవిత కాలంలో నలుగురికి నేను గాయపరచకుండా, గాయపడిన వారికి గాయాన్ని కట్టి వారికి దైవికంగా నడిపించే వ్యక్తిగా ఉంటే చాలని తీర్మానించుకుందాం, ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వేలాది వందనాలు, స్తోత్రాలు. మాకు మీరు నేర్పించిన అమూల్యమైన పాఠాల కొరకు స్తోత్రాలు. ప్రభువా, మీ మహిమ కొరకు మా దీన జీవితాలను వాడుకోనండి. అద్భుత దీవెన ప్రసాదించండి. ఆశ్చర్య కార్యములు మా బ్రతుకుల్లో జరిగించండి. పరిశుద్ధుడా, పరిచారము చేయడానికి మాకు కృపనివ్వండి. గొప్పతనము కానీ, పేరాశ కానీ మాకొద్దు ప్రభువా. ప్రభువా, మీ మహిమ కొరికి అందరికీ సేవ చేసే వ్యక్తిత్వం మాకు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం. ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనను దీవించును గాక.